ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఆదివారపు శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన అద్భుతములు చేసే దేవుడు. ఆ దేవుని మహాకృపను బట్టి మనం మరొక ఆదివారపు ఆరాధనలో మనం ఉన్నాం. దేవుడు తన ఉచితమైన కృపా వాత్సల్యతను బట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. అందును బట్టి దేవాది దేవునికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చదువుకొని లేఖన భాగంలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ జీసస్. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేములో గొర్రెల ద్వారం యొద్ద హెబ్రీ భాషలో బెతెస్దా అనబడు ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లను కదిలించుట కలదు. నీరు కదిలింపబడినప్పుడు పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులను, గుడ్డివారును, కుంటివారును, ఊచ కాలు చేతులు గలవారును గుంపులుగా పడి ఉండ్రి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు. యేసు వాడు పండి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరు కోరుచున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతటిలో మరొక్కడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది ఆ పరుపు ఎత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు ఆ విశ్రాంతి దినము గదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపు ఎత్తుకొని నడవమని నాతో చెప్పెనను. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నత, పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. జీవం కలిగిన దేవా, నీ వాక్యం ద్వారా, నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడండి. నీ కృప కలిగిన వాక్యమును, నీ దైవ వాక్కును మాకు అనుగ్రహించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే ఉద్యమం, నీవు మాట్లాడితే సర్వసత్యంలోకి మేము వెళ్తాం. ప్రభా, మీరే మాతో మాట్లాడండి. నీ కృప కలిగిన వాక్కుని మాకు దయచేసి నీ ఆశీర్వాదం మేలు చేత, నీ దీవెనల చేత మమ్మల్ని తృప్తిపరచమని మీరే మాట్లాడి వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నైనా నీ వాక్యం వెలుతుడునే వెలుగు ఎట్రీతిగా కలిగిన ప్రభా, వారి జీవితాల్లో నీ వెలుగు, ఆశీర్వాదము, జీవము, కృప నైనా ఎస్ లార్డ్, వారు అత్యంత ఆనందభరితులై నేను స్తుతించు కృపకు పాత్రలుగా వారిని చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, అక్కడ చాలాసార్లు మనం వినుండొచ్చు ఈ లేఖనాల కోసం. ఆ బెతెస్దా అనే కోనేరు, ఆ బెతెస్దా అన్న మాటకు అర్థము హౌస్ ఆఫ్ గ్రేస్, హౌస్ ఆఫ్ మర్సీ ఆర్ ద ఫ్లోయింగ్ వాటర్. ఈ బెతెస్దా అనే కోనేటి దగ్గర ఒక పక్షవాయువు గలవాడు 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నట్టు లేఖనాలు చెప్తున్నాయి. చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటే, అక్కడ ఒక స్వస్థత స్థలం ఉంది. స్వస్థపరచబడాలి అని ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ప్రభు ఆ స్వస్థ స్థలానికి వెళ్ళారు. ఆ మంటపం పేరు బెతెస్దా. బెతెస్దా అనగా కరుణ స్థలం, హౌస్ ఆఫ్ గ్రేస్, హౌస్ ఆఫ్ మర్సీ ఆర్ ఫ్లోయింగ్ వాటర్ అని అర్థం. గమనించండి, ఇక్కడ ఒక స్థలం ఉంది.
ఆ స్థలం పేరు కరుణాస్థలం, కృపాస్థలం, ప్రవహించు జలం. రైట్, ఆ స్థలం పేరు. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు. ఆయన ఎవరంటే ఆయన కరుణా సంపన్నుడు. హల్లెలూయా. గమనించండి. ఆయన కృప కలిగిన రాజు. హల్లెలూయా. గమనించండి. ఆయన కనికర సంపన్నుడు. హల్లెలూయా. ఆయన సింహాసనము కృపాసనము. ఆమేన్. ఆయన వరము కృపావరము. హల్లెలూయా. ఆయన దయ ఆయుష్ కాలం అంటుంటుంది. మీరు గమనించండి. there is a place which is called so and so, and one person has come, his name is Jesus. He is exactly what that place means is. జాగ్రత్తగా వినండి దేవుడి బిడ్డ. ఒక స్థలానికి వచ్చాడు, అది స్వస్థతా స్థలం. స్వస్థపడాలి అనుకున్న ప్రతి వ్యక్తి వచ్చే స్థలం అది. ఆ స్థలంలోకి యేసు ప్రభువారు వెళ్ళారు. ఆయన ఎవరు? స్వస్థపరచు దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరు? కరుణా సంపన్నుడు. అంటే స్థలము కనబడుతుంది, వ్యక్తి కనబడుతున్నాడు. మీరు గమనించండి. స్థలము, వ్యక్తి. గమనించు దేవుడి బిడ్డ. ఈరోజు ఈ అంత్య దినాల్లో కూడా చాలా మంది విశ్వాసులు స్థలం మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వ్యక్తి మీద కాదు. వ్యక్తి మీద కాదు. మన ఇంపార్టెన్స్ వ్యక్తి మీద ఉండాలి. నేను పలానా దగ్గరికి వెళ్ళిపోతున్నాను, పలానా చర్చి 2.5 కోట్లు పెట్టి కట్టేశారు, 1.5 కోటి పెట్టి కట్టారు, పలానా చర్చిలో 1,50,000 మంది వెళ్తారు, పలానా చర్చు పలానా సంబంధించిన శాఖకు చెందినది, పలానా చర్చు రిచ్ పీపుల్ చర్చ్, పలానా చర్చిలో అలా ఉంటుంది ఇలా ఉంటుంది. స్థలాన్ని కేంద్రీకరించి మన విశ్వాసపు జీవితాన్ని మనం కట్టుకోకూడదు. చూడండి, ఆ వ్యక్తి ఆ స్థలం మీద ఉన్నాడు. ఆ స్థలం పేరు బెత్సైదా. యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు అంటే ఎవరు? కరుణా సంపన్నుడు. హీఈస్ ఆల్ అబౌట్ గ్రేస్. వావ్, హీఈస్ ఆల్ అబౌట్ గ్రేస్. ఆయన కృపామయుడు. ఆయన పేరు నాకిష్టమైన పదము క్రీస్తు తర్వాత కృప. నాకు I love the grace of God because the grace itself is the power in the New Testament. కొత్త నిబంధనలో శక్తి దేనికి ఉందంటే కృపకుంది దేవుడు బిడ్డ. ఈ మెసేజ్ నీకు అర్థమైతే నీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోద్ది. అప్పులు తీసుకునే స్థితిలో నుంచి అప్పులు ఇచ్చే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు దేవుడు బిడ్డ. నువ్వు వింటుంది నిజం. నువ్వు వ్యాధి మీద ఉన్న నీవు ఇతరులను స్వస్థపరిచే పరిస్థితికి వెళ్ళిపోతావు దేవుడు బిడ్డ. అది నా అనుభవ సాక్ష్యము నీతో పంచుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడి బిడ్డ, అక్కడ చూడండి, అక్కడ ఒక స్థలం ఉంది. ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి ఎవరంటే నజరుడైన యేసు. ఆయన ఎవరంటే కనికర సంపన్నుడు. ఆయన ఎవరంటే జాలి కలిగిన దేవుడు. ఆయన ఎవరంటే స్వస్థపరిచే యెహోవా. థ్యాంక్ యూ డాడీ. ఆయన ఎవరు? నేను పొందిన గాయములు బట్టి మీరు స్వస్థత పొందిన. చూడండి, ఆ బెతెస్దా అనే కూనిటికి 5 మంటపములు కలవు. ఆయన పొందిన దెబ్బలు, తలకు ఆయన పెట్టిన ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళ కిరీటం ఏం చెప్తుందో తెలుసా? మానసికమైన ప్రతి విధమైన పరిస్థితి, ప్రతి వ్యసనం, ప్రతి బాధ నుంచి మనం విడుదల పొందడానికి మన యొక్క దారిద్రాన్ని మన నెత్తి మీద అంటా ఉంటారు కదా, దయ్యం కూర్చుందాడు నెత్తి మీద, దరిద్రం కూర్చుందాడు నెత్తి మీద, ఒక ఫెయిలియర్ కూర్చుంది, ఒక బలహీనత కూర్చుంది. దేవుడి బిడ్డ, ఆ బలహీనతలన్నీ యేసయ్య నెత్తి మీద పెట్టుకున్నాడు నిన్ను నన్ను విడిపోయడానికి. నీకు నాకు ఆ జీవపు కిరీటాన్ని మన శిరస్సు మీద ధరింప చేయడానికి ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఆయన రెండవ స్టెప్, ఆయన వీపు దున్నబడింది. దేవుడి బిడ్డ, వీపు దున్నబడింది. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలదు అని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తగా వినండి. స్వస్థత కలదు. స్వస్థత ఎక్కడుంది? ఒక స్థలం మీద కాదు, ఒక స్థలం దగ్గర కాదు. దేవుడి బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఇట్స్ ఆల్ అబౌట్ ఎ పర్సన్, నాట్ ఎ ప్లేస్ నార్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇట్స్ ఆల్ అబౌట్ ఎ పర్సన్, అండ్ పర్సన్ ఈజ్ జీసస్. ఒక వ్యక్తి,
ఒక సంస్థ కాదు, ఒక శాఖ కాదు, ఒక వ్యక్తి దగ్గర ఉంది స్వస్థత. ఆయనే స్వస్థపరచు దేవుడు, ఆయనే విడిపించు దేవుడు. ఎందుకంటే ఆయన తల, మన భారాన్ని ఆయన మోసాడు తల దగ్గర. అట్ ద సేమ్ టైం ఆయన వెన్ను దున్నబడింది. ఆయన వెన్ను దున్నబడింది. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థపరచబడ్డాం. అట్ ద సేమ్ టైం ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. మూడవది, నీ చేతి పనిలో నువ్వు అనుభవిస్తున్న ఫెయిల్యూర్ని, ఒక కర్స్ని, ఎందుకంటే ఆదామును బట్టి వచ్చింది ఆ శాపము. ఆయన పాపము చేయబట్టి నువ్వు భూమిని దుంటావు, కానీ అది నీకు గచ్చపొదలనిస్తుంది, పంటని తక్కువ ఇస్తుంది, గచ్చపొదలనిస్తుంది. కారణం ఏంటంటే అదొక శాపం. ఆ శాపము యేసయ్య భరించారు, ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, ఎందుకంటే మన మార్గాలలో మనం వర్ధిలింప చేయడానికి. ఆయన పక్కలో బల్లెపు పోటు పొడవబడింది. నిన్ను నన్ను కన్నాడు దేవుడు బిడ్డ. నీవు నేను ఆత్మానుసారంగా పుట్టడానికి. ఆత్మానుసారంగా పుట్టినవాడు ఆత్మానుసారంగా పుట్టినవాడు, శరీరానుసారంగా పుట్టినవాడు శరీరానుసారంగా పుట్టినవాడు. ఆత్మానుసారంగా పుట్టిన వాడిని చూసి శరీరానుసారుడుగా ఉన్నవాడు వీడిని హింసిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బిడ్డ వీడిని ఆటంకపరుస్తాడు, కానీ ఆత్మానుసారంగా జయిస్తాడు. దేవుడు 5 గాయాలు పొందాడు. ఇక్కడ 5 మంటపాలు కలవు. ఈ 5 మంటపాలు క్రీస్తు యొక్క 5 గాయాలకు సాదృశ్యం. చూడండి, ఒక ప్రొఫెటికల్ మూమెంట్ అక్కడ కనబడుతుంది. యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన 38 సంవత్సరాల నుండి ఆయన ఉన్నాడు అక్కడ. 38 సంవత్సరాల నుండి ఆయన ఆ ప్రభు వారి కొరకు, అక్కడ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఒక అద్భుతమైన మాట అంటున్నాడు, బాబు నువ్వు స్వస్థ పడగోరుచున్నావా? చూడండి 4వ వచనంలో, సమయములకు దేవదూత కోనేట్లోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైన వాడు స్వస్థపరచబడతాడు. గనుక ఆ మంటపంలో రోగులను, గుడ్డివారును, కుంటివారును, ఊచ చేతులు గలవారును గుంపులుగా పడి ఉండ్రి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పండినట చూచి వాడున్నప్పటి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడిగాను. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించు వాడొక్కడును నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతట్లో మరొక వాడు నాకంటే ముందుగా దిగినని ఆయనతో ఉత్తరం ఇచ్చాను. నీకు స్వస్థత కావాలా అని దేవుడు, నీకు స్వస్థత కావాలా? నీకు స్వస్థత కావాలా? నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? దేవుడి బిడ్డ గమనించండి, చాలాసార్లు ఈ మెసేజ్ విన్నప్పుడు జనాలు ఒకే ఒక మెసేజ్ ఒకే కోణంలో ఆలోచిస్తారు. అది శారీరక సంబంధమైన స్వస్థత అనుకుంటారు. కానీ ఈ బెతస్తా కోనేట్లో యేసయ్య ఒక స్వస్థత ఇచ్చారు, కానీ యేసయ్య ఆ కలువరి మ్రాను ఎక్కిన తర్వాత 5 స్వస్థతలు ఇచ్చాడు. మానసికమైనది, చేతి పని ఆర్థికమైనది, కాళ్ళు సాంఘికమైనది, వెన్ను శరీరమైనది, పక్కలో బల్లెపు పోటు ఆత్మ సంబంధమైన జననం. 5 ఆశీర్వాదాలు. 5 ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత, మానసిక, ఆత్మీయ జీవితం. ఇక్కడ మెసేజ్ వెళ్ళినప్పుడు కేవలము యేసు ఎలా స్వస్థపరిచాడు అనే వాటి కోసమే చాలాసార్లు మీరు ఉంటారు. కానీ దేవుడి బిడ్డ, ద మిస్సింగ్ జంక్షన్ ఈజ్ నాట్ ఓన్లీ యువర్ హీలింగ్, హీ కెన్ రిన్యూ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ ఫైనాన్సెస్. ఆయన నిన్ను ఆర్థిక పరంగా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. దేవుడి బిడ్డ నమ్ము ఈ ఆరాధనలో.
ఈ ఆరాధనలో నమ్ము, దేవుడు నిన్ను రేజ్ చేయబోతున్నాడు ఆర్థికంగా, దేవుడు నిన్ను సామాజికంగా నిలబెట్టబోతున్నాడు, నీ చేతి పనిని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. దేవుడు బిడ్డ, యోసేపు ఒక్కడే, కానీ ఆ ఒక్కడి కారణంగా ఐగుప్తు ఆశీర్వదించబడింది. నువ్వు చేస్తున్న సంస్థ కావచ్చు, నువ్వు చేస్తున్న ఇన్స్టిట్యూషన్ కావచ్చు, నువ్వు చేసిన కాలేజ్ కావచ్చు, నువ్వు చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, నువ్వు చేస్తున్న కాంట్రాక్ట్ వర్క్స్ కావచ్చు, నువ్వు చేస్తున్న వాట్ ఎవర్ ద వర్క్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ దేవుడు బిడ్డ. అండ్ బికాస్ యూ, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ డిపార్ట్మెంట్. నువ్వు నివసిస్తున్న స్థలాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఉంటున్న స్థలాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు దేవుడు బిడ్డ, నీ యొక్క పొలమును దేవుడు దీవించబోతున్నాడు. నీ మానసికమైన స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు బిడ్డ గమనించు. నీ మానసికమైన పరిస్థితి, నువ్వు దేన్నైతే కోసం అయితే భయపడుతున్నావు, నువ్వు దేనికోసం అయితే నువ్వు చింతిస్తున్నావు, నువ్వు దేనికోసం అయితే నువ్వు నేను చేయలేను అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు దేనికోసం అయితే చూసి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనుకుంటున్నావు, దేవుడు బిడ్డ, దట్ ఈస్ బీన్ ద పాసిబుల్ విత్ గాడ్. కమ్ టు గాడ్ ఇన్ దిస్ మార్నింగ్. You may be seeking God in only in unidirection, unidirection లో, అంటే ఒకే ద్వారం గుండా ఒకే దిక్కులో నుంచి ప్రభువును చూస్తున్నావేమో దేవుడు బిడ్డ. ప్రతి దిక్కులో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అనేకమైన కోణంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలపు ఆరాధనలో. దేవుడు బిడ్డ గమనించండి, అక్కడ ఒక అద్భుతమైన సత్యాల్ని మనం గమనిస్తున్నాం. మనము స్థలాలకు ఇంపార్టెన్స్ ఇస్తాం, యేసయ్యకి కాదు. నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను, నేను పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను, నేను పలానా సంఘం, నేను పలానా. అర్ర బాబు, నువ్వు యేసు ప్రభు దగ్గరికి రా. నీ జీవితాన్ని యేసులో ముందు పెట్టు. ఆయన కృపలో బ్రతకడానికి ఇష్టపడు. ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడు. ఆయన చెప్పినట్టు బ్రతకడానికి నువ్వు ఇష్టపడు. యేసుతో పాటు ఉన్నవాడే తప్పు చేస్తే నరకానికి వెళ్ళిపోయాడు యూదా ఇస్కరియోతు. యేసుతో ఉన్నవాడు తప్పు చేస్తే నరకానికి వెళ్ళిపోయాడు. కొత్త బోధ బోధించట్లేదు, జాగ్రత్తగా విను. కరెక్ట్ అయిన బోధ. ప్రభుతో ఒక వ్యక్తిగతమైన జీవితంలోకి రా. ప్రభు చెప్పినట్టు నువ్వు బ్రతుకు. అప్పుడు చూడు నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు రాదు. దేవుడు బిడ్డ, మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనం రెండు విషయాల్ని చాలా 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 జాగ్రత్తగా దేవుడు బిడ్డ పరిశీలించుకోవాలి. ఒకటి విశ్వాసము, మరొకటి కృప. నువ్వు కృప విశ్వాసాలను ఎప్పుడైతే కరెక్ట్గా కలిగి ఉంటావు దేవుడు బిడ్డ, నువ్వు సక్సెస్లోకి వెళ్తావు. నువ్వు ఒకవేళ నేను అనుకుంటావా, అయిపోతావు నువ్వు. దేవుడు బిడ్డ, నేను వాస్తవం చెప్తున్నాను మీకు. నేను ఒకసారి ఐ వాజ్ మెడిటేటింగ్ అనమాట. నేను అనుకున్నాను, ప్రభా, అది 40 రోజులు ఉపవాస ప్రార్థనలప్పుడు నేను ఐ వాంట్ టు టీచ్ మై చర్చ్ అబౌట్ ద వండర్ఫుల్ వర్క్ ఆఫ్ యూ. దేనికోసం నేను మాట్లాడాలి అని ఒకసారి అనుకున్నప్పుడు ప్రభు నాతో అద్భుతమైన మాటలు నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ప్రభా ఇది మాట్లాడుతున్నావు? ఏదో తెలుసా? నిర్గమకాండము 19వ అధ్యాయం 8వ వచనం. చూడండి, అదేంటంటే ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ బయలుదేరి వచ్చారు. ఐగుప్తు నుండి సీనాయి వరకు ఒక సబ్జెక్టు, సీనాయి నుండి వారు వారు వాగ్దాన దేశము వాళ్ళ డెస్టినేషన్, రైట్. బానిసత్వం, అరణ్యము, నిబంధన, ఆశీర్వాదం. 4 పాయింట్లు. ఈ 4 పాయింట్లో మొట్టమొదటిది, వారి బానిసత్వంలో ఉన్నారు, ప్రభు వారిని విడిపించారు, తీసుకొచ్చారు. సీనాయి వరకు జర్నీ ఉంటుందండి. వండర్ఫుల్ జర్నీ. ఎందుకు వండర్ఫుల్ జర్నీ అంటే, వాళ్ళు ఏడ్చారు, ప్రభువుని డైరెక్ట్ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు ప్రభువా. మోషే మీద గునిగారు. సొనగడం అంటే దేవుడికి చెడ్డ చికాకండి. కొంతమంది ఉంటారు బాగా సొనుగుతూ ఉంటారు. జాగ్రత్త, దేవుడికి ఇష్టం ఉండదు. గునుగుతూ ఉంటారు. డైరెక్ట్గా నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పాలి. లేదా బాబు ఇది నువ్వు తప్పు చేస్తున్నావురా, ఇది కరెక్ట్ కాదురా, ఇది రాంగ్ రా అని చెప్పి కూర్చోబెట్టి చెప్పాలి.
మనం కూడా అన్యుల్లాగా కొంతమంది భార్యలు, స్త్రీలు మీ అమ్మోళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్ళొద్దు అన్నామంటే అయిపోయింది అంతే. అది వెళ్ళిపోయి మొత్తం కిచెన్లో ఉన్న బిందెలు మొత్తం సొట్టలాడిపోతాయి, గిన్నెలు మొత్తం తిరగబడిపోతుంటాయి. అవి ఇవి కొడతా ఉంటారు, శబ్దాలు చేస్తూ ఉంటారు. అదొక వెరైటీ ర్యాప్ సాంగ్ మ్యూజిక్ లాగా ఉంటుంది. జోరీగా జీ అని చెవుకాడు అన్నట్టు పొద్దున్న లెగిసి ఏడుపు మోకాలు ఎట్టేసుకొని గునుగుతూ ఉంటారు, సొనుగుతూ ఉంటారు. ఆశీర్వాదం ఉండదండి దేవుడి బిడ్డ. మనశ్శాంతి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. సాతాని గడికి అదో పెద్ద మంచి సంగీతంలాగా వినబడుతుంటుంది, కానీ దేవుడికి చెడ్డ చికాకు. చూడండి, ఆ ఫస్ట్ పార్ట్లో అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్యాలు. ఎర్ర సముద్రం పాయలైపోయింది, వండర్ఫుల్. మారా మధురం అయిపోయింది, ఆకలి, దేవదూతల ఆహారం తిన్నారు. చచ్చిపోతున్నారా బాబు పాములు కాటేసి, బతికిచ్చాడు దేవుడు. ఇది అది అది ఇది అన్నీ అయిపోయి 19వ అధ్యాయంకి వచ్చారు. 8వ వచనం దగ్గరకు వచ్చారు. అంటున్నారు చూడండి, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. ఏంటట? యెహోవా చెప్పినదంతా మేము చేస్తాము. జాగ్రత్త దేవుని బిడ్డ. నేను నీతిమంతురాల్ని, నేను నీతిమంతుణ్ణి, నేను భక్తుడిని, నేను ప్రార్థనాపరుణ్ణి, నాకే వాక్యం మొత్తం తెలుసు, నేను అది చేస్తాను ఇది చేస్తాను, నేను మనం ప్రార్థన చేస్తే ఏదో స్వస్థత వచ్చింది, ఏదో దయ్యం పోయింది. దేవుడి బిడ్డ, నేను అన్నది నీ జీవితంలోకి వచ్చావు అంటే యేసు అనే డైరీలో నుంచి నీ పేరు సాతాను బుక్లోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. నేను కాదు క్రీస్తు, నేను కాదు స్వస్థపరిచింది యేసయ్య, నేను కాదు, నాకు కాదు మహిమ రావాల్సింది ఆయనకి. హల్లెలూయా. అది దేవుడి బిడ్డ పరిచర్య. కానీ ఇక్కడ చూడండి, అప్పటిదాకా వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగాయి, సమకూర్పు జరిగింది, ఆశీర్వాదం జరిగింది. ఇప్పుడు ఈ నిర్గమాకాండంలో వీళ్ళు అన్నారు, సడన్ గా సంతోషం వచ్చింది. మనుషులకు సంతోషం వచ్చినప్పుడు అంటే తెలుగులో ఒక మంచి మాట ఉంటుంది, కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదట, సంతోషంలో ఉన్నప్పుడు వరాలు ఇవ్వకూడదట. సంతోషంలో ఉన్నప్పుడు ఆ జోబులో ఎంత ఉందో తెలియదు, బంగారం కావాలా కొనేద్దాం, తీరా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది అది 55-60 వేలు ఉంటుంది గజం, తులం. దేవుడి బిడ్డ, సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు. వీళ్ళకి బాగా సంతోషం ఎక్కువైపోయింది. అన్లిమిటెడ్ మీల్స్, రెస్ట్, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, దేవాది దేవునితో దేవదూతలు పక్కన తిరుగుతూ ఉంటే చూసుకుంటా ఆనందంతో ఉన్న జీవితం కదా. యెహోవా చెప్పినదంతయు మేము చేసేదము వాళ్ళన్న మాట. ప్రభువు చెప్పారు మాట్లాడుతున్నప్పుడు మోషేని కొండ మీద. మీరు ఆ లేఖనం చదివితే తర్వాత ఈరోజు చదవండి, ఆ 19వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అయ్యా, మరి నేను వీళ్ళని వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాను, మరి నేను చెప్పినదంతా వీళ్ళు చేస్తారా, వీళ్ళు బ్రతకగలుగుతారా, వీరు ఉంటారా, ఒకసారి అడిగేసిరా. కిందకు వచ్చారు, మోషే గారు అడిగారు, బాబు నాయనా నువ్వు ఏది చెప్తే అది మేము చేసేస్తాం. మా పెద్దోడు అంటాడు, నేను ఏదన్నా చేస్తాను డాడీ, నేను ఏదైనా. ఇద్దరు పోటాపోటీ, మా చిన్నోడు పెద్దోడు. వీడు శానిటైజర్ తెస్తానంటే చిన్నోడు ఏడుస్తుంటాడు, నేను తీసుకెళ్తాను డాడీకి, నేను తీసుకెళ్తాను. వాడు షూ పాలిష్ చేస్తానంటే నేను పాలిష్ చేస్తాను, నేను హ్యాండ్ కర్చీఫ్ ఇస్తాను, నేను అది ఇస్తాను, నేను ఇది ఇస్తాను. ఇద్దరు పోట్లాడుతుంటారు. నేను చెప్తాను, అరే నువ్వు చేస్తావా? మొన్న నైట్ అన్నాను, ఎరా నువ్వు చెప్పిందంతా చేస్తావా? తమ్ముడికి పోటీగా వస్తున్నావు ఏంటి, నువ్వు చెప్పినదంతా చేస్తావా? అన్నాడు, చేస్తాను డాడీ అన్నాడు. ఆ పోయి చందమామని తీసుకుని రాను. హి వాజ్ స్మైలింగ్. ఏంటి మా డాడీ ఇంత పెద్ద షాక్ని ఇచ్చాడు? చేస్తావా? చేస్తాను. మనం పోయి చందమామని తీసుకురా అంటే ఆ మాటకి సమాధానం. ఆలోచించాలి మనం చెప్పే ముందు, మనం చేయగలుగుతామా లేదా. ఏదన్నా చేసేస్తాను. ఏం చేసేస్తావు?
మన లిమిటేషన్ని బట్టి మనం మాటేయాలి. ఇజ్రాయేలీలు ఆ రోజు అన్న మాట పడిపోయింది వాళ్ళకి ఊరిగా. ఎందుకో తెలుసా? అప్పటిదాకా దేవుడు వారి మధ్యలో నివసించాడు, అప్పటిదాకా వారితో ఉన్నాడు, వారికి అన్ని ఇచ్చాడు, అద్భుతాలు, ఆశీర్వాదాలు అన్ని ఇచ్చాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే వాళ్ళకు చెప్పు, నా కొండ దగ్గరికి రావద్దు అని చెప్పు. ఒకవేళ వారు వస్తే వారు ఏమైపోతారు తెలుసా? చచ్చిపోతారు. వారు వస్తే చచ్చిపోతారు. 12 ఎదుట సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చినప్పుడు నీవు చుట్టూ ఉన్న ప్రజలకు మేరును ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచు ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము చుట్టూ ముట్టు ప్రతివాడు మరణ శిక్ష తప్పక విధించవలెను. ఆలోచించు ఒకసారి. దేవుడు బిడ్డ, దేవుడు వారితో ఉన్నాడు. ఎలాగున్నాడు? మేఘస్తంభముగా, అగ్నిస్తంభంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు అన్నారో మేమంతా చేస్తాం, దేవుడికి ప్రజలకి మధ్యలో గ్యాప్ వచ్చిందండి. గ్యాప్ వచ్చింది. నేను అన్న మాట నీకొచ్చిందా? దేవుడికి నీకు మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. నేను కాదు, నువ్వు ప్రభువా. అందుకే అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. నన్ను బలపరచున్నది నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచాలి ఒక వ్యక్తి, అప్పుడే నేను చేయగలుగుతాను. నన్ను ఒక వ్యక్తి ఆజ్ఞాపించాలి, నేను అప్పుడే చేయగలుగుతాను. నన్ను ఒక వ్యక్తి హెచ్చించాలి, అప్పుడు నేను హెచ్చించబడతాను. ఎప్పుడైతే ఆ దేవుడు నాతో ఉంటాడో, నన్ను అనమంటాడో, నన్ను కదలమంటాడో, అప్పుడే నేను చేయగలుగుతాను. ఆ దేవుడు సెలవు ఇవ్వకపోతే నేనేమి చేయలేను అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నాది, నీదెక్కడదన్నా? నాదెక్కడిది? యేసయ్య ఇస్తే వచ్చింది. ఆ విషయాన్ని మనము గమనించాలి. అంటున్నాడు చూడండి, ఎంత అద్భుతమైన మాట అంటున్నాడు. ఈ పర్వతం ముట్టిన ప్రతివాడు మరణ శిక్షకు తప్పగా విధించాడు. అప్పటిదాకా లేనిది అప్పుడు వెంటనే వచ్చింది ఏంటి తెలుసా? 10 ఆజ్ఞలు. చాలామంది 10 ఆజ్ఞలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాస్తవం నేను చెప్పనా? 10 ఆజ్ఞలు మనకి చిన్న బాల శిక్ష వంటిది, కానీ ఆత్మ సంబంధమైన జీవితము పెద్ద బాల శిక్ష వంటిది. కానీ బాధకరమైన విషయం ఏంటంటే, ఈ చిన్న బాల శిక్ష చెప్పడానికి ఒక జీవితకాలం పట్టేస్తుంది జనాలకి. పెద్ద బాల శిక్షలోకి ఒక విశ్వాసిని నడిపించలేని పరిస్థితిలో ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి, నువ్వు ఇలాగుండు, నువ్వు అలాగుండు, నువ్వు ఇలాగుండు, ఈ డైరెక్షన్లు, ఇన్స్ట్రక్షన్లతోటే దేవుడు అనుగ్రహించే గొప్ప కృప ఆశీర్వాదాల్ని పొందలేకపోతున్నారు నేటి విశ్వాసం. నువ్వు ఏదో చేయడం బట్టి కాదు దేవుడు బిడ్డ, ఆ కలువరి శిలువ మీద ఆయన చేసిన దాన్ని నువ్వు నమ్మడం బట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, మీరు గమనించండి, ఇక్కడ స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ స్వస్థపరచబడి ఆయన వెళ్తుండగా పరిసయ్యులు ఏమడిగారు తెలుసా ఆయన్ని? ఏయ్, ఈరోజు ఏం రోజు? ఈరోజు సబాతు. ఈ సబాతు దినం రోజు పని చేయకూడదని నీకు తెలీదా? నీ పరుపును ఎత్తుకొని ఎందుకు వెళ్తున్నావు? ఎందుకంటే నాకు తెలుసు ప్రత్యేకంగా 38 సంవత్సరాలు, వీడు చాలా ఫేమస్ అండి. 38 సంవత్సరాలు సుపరిచితుడు, అపరిచితుడు కాదు, సుపరిచితుడు. ఈ సుపరిచితుడు ఈ వ్యక్తి. ఎలాగెళ్తున్నావురా నువ్వు పరుపెత్తుకొని? ఏమోనండి, ఒక వ్యక్తి నన్ను స్వస్థపరచబడ్డమన్నాడు, నేను స్వస్థపరచబడ్డాను, పరుపెత్తుకొని నడువన్నాడు, నేను పరుపెత్తుకొని నడుస్తున్నాను అంతే. అరే, ఈ సబాతు దినం రోజు నువ్వు పని చేయకూడదని నీకు తెలియదా? గమనించండి దేవుడు బిడ్డ, దేవుడు ఎందుకు సద్దుకయ్యులు పరిసయ్యులతో మాట్లాడుతూ వారిని ఎప్పుడు ఖండించేవాళ్ళంటే వారిని ప్రేమించలేదు అనగదంట. దేవుడు వారిని ప్రేమించాడు, వారి కొరకు ప్రాణం పెట్టాడు. శాస్త్రులు, పరిసయ్యులు, నికోదేము ప్రభు వారి యుద్ధకు వచ్చి మాట్లాడేవాడు. ఈరోజు చాలా మంది ఉన్నారు, వారు భక్తిని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. బోధనని బట్టి ప్రజల్ని కంట్రోల్ చేయడాన్ని, ఆ విశ్వాసుల్ని కంట్రోల్ చేయాలి. నీకు పలానా రంగు షర్ట్ వేసుకుంటే నీకు అవ్వదు. ఎంత బాధకరమైన విషయం అంటే, ఆఖరికి సంఘాలు కట్టుకొని నడిపిస్తున్న సంఘ కాపర్లు కూడా వాస్తు మాట్లాడుతున్నారు. దేవుడి బిడ్డ చెప్తున్నాను, వాస్తుని నమ్మేవా నరకానికి వెళ్ళిపోతావు 100%. ప్రభు చిత్తం మీద నేను వాస్తు కోసం ఒక మెసేజ్ని ప్రభుని అడుగుతున్నాను. ప్రభు ఇచ్చారు, రాశాను, అది నేను టైం బట్టి రిలీజ్ చేస్తాను. తిథులు, నక్షత్రాలు
ఆశ్చర్యం వేస్తుంది. అయ్యగారు పెళ్ళిళ్ళు చేయమంటారు. ఎప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి? నేను ఖాళీగా ఉన్నప్పుడు డేట్ ఇస్తాను, ఒక 2-3 డేట్లు ఇవ్వండి, నాకు ఖాళీగా ఉన్న డేట్ ఇస్తాను. లేదు లేదు, మీరు 12వ తారీఖే చేయాలి. ఎందుకు? పిల్లగాడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లకోడి దగ్గర డబ్బులు ఇచ్చేసి, తమలపాకు ఇచ్చి, ఒక్కిచ్చి వాడి దగ్గర తారీఖులు చెప్పుకొని వస్తారు. నరకానికి పోవడానికి వీళ్ళు రెడీ చేసుకుంటున్నారు. దేవుడు గమనించు, గమనించు, గమనించు దేవుడు బిడ్డ. నువ్వు దేవుడి వైపు ఉన్నావు. వీరు ఇంకొక అద్భుతం, అమావాస్య ప్రార్థనలట. ఏమండి? అమావాస్య పౌర్ణములు రాబోతున్న వాటి యొక్క మేలిమి ఛాయలే కానీ వాటి యొక్క పరిపూర్ణత, నెరవేర్పు క్రీస్తునందు ఉన్నది. హల్లెలూయా. మనకేంటి భయ్య అమావాస్య? మా మెగా చర్చ్ అడ్వాన్స్ ఇప్పుడు ఇచ్చింది అమావాస్య పొద్దు, అదేంటి ఆదివారం అమావాస్య పొద్దు రోజు. వాడు అన్నాడు, బాబోయ్ అమావాస్య అండి మేము తీసుకోకూడదు డబ్బులు, అమ్మ మీరు ఇస్తున్నారు మీకు మళ్ళీ అవ్వదేమో అది. జీవం గల దేవుడు నన్ను పేరు పెట్టి పరీక్షకు పిలిచాడు. నువ్వు అన్నందుకన్నా ఈరోజే తీసుకో. ఎందుకు తెలుసా? నా దేవుడు జీవం గల దేవుడు. ఆయనే అమావాస్యను కలగజేశాడు, ఆయనే పౌర్ణమిని కలగజేశాడు, ఆయనే చీకటిని కలగజేశాడు, ఆయనే వెలుగును కలగజేశాడు. ఆ దేవుడు నన్ను పిలిచాడు, నన్ను ఏమీ చేయలేవు. తీసుకో డబ్బులు, నిశ్చయముగా దేవుడు ఆ స్థలాన్ని మాకు ఇస్తాడు. ఆ వ్యక్తి నోటితో ఒప్పుకున్నాడు, బ్రదర్ నిజమైన సేవకు. జనాల్ని భయభ్రాంతుల్ని చేయాలి. అమావాస్య రోజు బయటికి వెళ్ళకూడదు, నువ్వు ఊరు పొలిమేరలు దాటకూడదు, చీకటైతే పసుపు ఎవడికి ఇవ్వకూడదు, ఉప్పు చేతితో ఇవ్వకూడదు, నరకానికి పోయే మాటలు. అలాగే పరిసయ్యులు కూడా ప్రజల్ని కంట్రోల్ చేయడానికి, అంటే దే వాంట్ టు మేనేజ్. అంటే ఈ 10 ఆజ్ఞల్లో ఒక్కటి తప్పిపోయినా మొత్తం 10 మొత్తం తప్పిపోయినట్టే. ఈ 10 ఆజ్ఞలు మాత్రమే కాదండి, దేవుడు అక్కడ అంటాడు, నా కట్టడలు, నా విధులు, నా ఆజ్ఞలు. 3 పాయింట్లు: కట్టడలు, విధులు, ఆజ్ఞలు. 3. మనకు తెలిసిందల్లా ఓన్లీ ఆజ్ఞలే. ఈ కట్టడలు విధుల కోసం చాలా మంది చెప్పలేని పరిస్థితి. ఈ కట్టడలు విధులను చూసుకుంటే లా తర్వాత మళ్ళీ ఇంకా ఏం చేశారంటే వీళ్ళు బైలాస్ రాశారండి యూదులు. దాదాపు కొన్ని వేల పైచీలికల బైలాస్ రాశారు. అంటే విశ్రాంతి దినం రోజు ఒకవేళ తేనెలో ఒక పురుగు పడింది, ఒక ఈగ పడింది, విశ్రాంతి దినం రోజు పని చేయకూడదు. కానీ అయితే నువ్వు డైరెక్ట్గా చేయకుండా ఇండైరెక్ట్గా ఒక పుల్లను తీసుకొని దాన్ని దూరంగా ఇంకొక పుల్లను తగిలిచ్చి ఆ పుల్లతోటి మెల్లగా ఒక ఈగను బయటికి తీస్తే పర్లేదు. అంటే దే మేడ్ ద లా మేనేజబుల్. దే వాంట్ టు మేనేజ్ గాడ్. తప్పులు చేసి, పాపాలు చేసి, డబ్బులు సంపాదించేసి దే వాంట్ టు మేనేజ్. ఒక చర్చిలో సెక్రటరీ అయిపోయి, ఒక చర్చిలో ట్రెజరర్ అయిపోయి, ఒక సమాజంలో అబ్బో ఈయన చాలా భక్తిపరుడు అనిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. ఇక్కడ జనాల్ని మేనేజ్ చేయొచ్చేమో, కానీ ఇక్కడ మేనేజ్ చేసినోడు పరలోకానికి వెళ్ళడు, నరకానికి వెళ్తాడు, తీర్పులోకి వెళ్తాడు. జాగ్రత్త. వీళ్ళన్నారు మేము అన్నీ చేస్తామన్నారు, ఫెయిల్ అయిపోయారు. కృప నమ్మడం బట్టి, ధర్మశాస్త్రము చేయడం బట్టి. గమనించండి, ప్రభువారిని అడిగారు, అయ్యా నువ్వు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చావా, కొట్టివేయడానికి వచ్చావా? నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. హల్లెలూయా. చూడండి, కంటికి కన్ను పంటికి పన్ను అని మోషే ధర్మశాస్త్రం చెప్తుంటే మీరు గమనించండి, నిజంగా వీళ్ళ ఆజ్ఞలను మేము నెరవేరుస్తాం. నా మెసేజ్ వాళ్ళు కొంతమంది అనుకుంటారా ఈయన ఏదో కొత్తగా చెప్తున్నాడు. ఒకవేళ నిజంగా నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చిన వాడు అయితే ఈరోజు సంఘాల్లో ఎవరుండేవాళ్ళు తెలుసా? గుడ్డోళ్ళు, అవిటోళ్ళు, కుంటోళ్ళు. ఎందుకు? నీ కాలు నిన్ను అభ్యంతరపరిచింది నరికే, నీ చేయి నరికే, నీ కన్ను నిన్ను అభ్యంతరం నరికే, పంటికి పన్ను ఆడు గుద్దాడా నువ్వు గుద్దే, పళ్ళుకు పళ్ళు పీకిసుకోవడమే, సెట్లు గుండి అమ్మ అనుకుంటుండేవాళ్ళు ముసలోళ్ళ. ఆలోచించు. కానీ ప్రభు ఏమన్నా తెలుసా? నువ్వు ఒక స్త్రీని చెడుపుతేనే కాదు వ్యభిచారం అంటే, మోహపు చూపుతో చూసినా అది వ్యభిచారమే. ఈయన హైయెస్ట్ డిగ్రీకి తీసుకెళ్ళాడు లాని. పరిసయ్యులు మేనేజబుల్ డిగ్రీకి తీసుకొచ్చారు. దట్ ఈస్ అ డిఫరెన్స్. అంటే మనిషి చేయగలిగేటట్లు దాన్ని డైల్యూట్ చేశారు దేవుడిచ్చిన పదాజ్ఞలు. ప్రభు అన్నాడు,
నువ్వు మేనేజ్ చేయడం కాదు. యు హ్యావ్ టు వాక్, యు హ్యావ్ టు ఫుల్ఫిల్ ద లా, నాట్ మేనేజింగ్ ద లా. అండ్ అది చేయడానికి నీకు శక్తి ఇచ్చేది ఏంటి తెలుసా? కృప. కృపలో ఉన్నవాడు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడు. ధర్మశాస్త్రం క్రీస్తులో నెరవేర్చబడింది కాబట్టి నువ్వేదైతే చేయలేకపోయావో ఆయన కలువరిశిలులో ఆయన చేశాడు కాబట్టి నువ్వు దాన్ని నమ్మడం బట్టి నువ్వు దాన్ని నెరవేరుస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ పాపము యొక్క జీతము మరణము కదా, ఆ మరణాన్ని ఆయన పొందుకొని నీకు జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ జీవంలోకి నువ్వు వెళ్ళావు. అందుకే దేవుడు బిడ్డ, ఆ వ్యక్తికి యేసుప్రభు ఎవరో కూడా తెలియదు, కానీ ఆయన ఎదురు చూస్తున్న వ్యక్తి ఆయనే. బాధకరమైన విషయం తెలుసా? అని చెప్పకూడదు కానీ నేను మీకు చెప్తున్నాను. భారతదేశంలో ఒక అద్భుతమైన గొప్ప సేవకుడు కూడా ఒక తప్పిదం చేశాడు. ఏంటో తెలుసా? యేసు వైపు ప్రజల్ని నడిపించకుండా ఒక స్థలం వైపు నడిపించడానికి ఆయన ఆలోచించాడు. ఆ స్థలానికి కూడా బెతెస్దా అనే పేరు పెట్టాడు. నేను ఆలోచించి అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇతని పని చేయకపోతే బాగుండు అనిపించింది. ఆయన సర్వాంతర్యామైన దేవుడు అండి. ఒక స్థలంలోనే స్వస్థత వస్తుందన్న ఎంత తప్పు. నేను ప్రార్థన చేశాను హన్మకొండ వరంగల్ ప్రాంతంలో. ఆ ప్రేయర్ ఆయిల్ బాటిల్ తీసుకెళ్లి చచ్చిపోయిన అమ్మాయి నోట్లో వేస్తే బతికింది. షోలాపూర్ ప్రాంతంలో, ఆ చెర్ల ఆ ప్రాంతంలో దాదాపు చాలా మంది బతికారు. అంత మాత్రాన నేను ఒక్కడనే స్వస్థపరిచేవాడిని, ఇంక స్వస్థపరిచే వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు లేరు అన్నో చాలా ప్రమాదం. మా చర్చిలోనే హీలింగ్, మా చర్చిలోనే డెలివరెన్స్, మా చర్చిలోనే అభిషేకం. నో 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 నో. అభిషక్తుడు యేసు, స్వస్థపరచువాడు యేసు, బలపరచువాడు యేసు, రక్షించువాడు యేసు అన్న సత్యాలను గమనించాలి దేవుడు బిడ్డ. ఎస్ దేవుడు బిడ్డ, అక్కడ మీరు ఆలోచించినట్లయితే ఆ యేసయ్య ఆ హైయెస్ట్ డిగ్రీకి తీసుకెళ్ళిపోయాడు. ఆ లాని అక్కడ ఫుల్ఫిల్ చేశాడు ఆయన. సద్దుకైలు పరిసయులు మేనేజబుల్ డిగ్రీ. మీరు ఆలోచించండి దేవుడు బిడ్డ, ఈ సీనాయి తర్వాత వీళ్ళు ఎప్పుడు సొనిగినా ఏమైంది తెలుసా? ఎర్ర సముద్రం ముందు సొనిగారు, దేవుడు అద్భుతం చేశాడు. కానీ సీనాయి తర్వాత సొనిగారు, చచ్చిపోయారు. 3600 మంది చచ్చిపోయారు. కానీ అదే దేవుడు కృపను అనుగ్రహించిన తర్వాత, కృపా వరమును ఆ యొక్క అపోస్తుల మీద కుమ్మరించిన తర్వాత, ఆ మేడగదిలో వారు నిలబడినప్పుడు వారు ఏకధాటిగా ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వల్ల వారి మీద నింపబడినప్పుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొద్దీ వారు మాట్లాడుతుండగా హోలీ స్పిరిట్ రీ కలరబా వారు మాట్లాడుతుండగా పేతురు లెగిసి గొప్ప శబ్దంతో మాట్లాడుతుండగా దేవుడు బిడ్డ 3000 మంది రక్షించబడ్డారు. కృప నేను రక్షిస్తాను, ధర్మశాస్త్రం నరకానికి తీసుకెళ్తాను. నేనేదో చేస్తున్నాను అని నువ్వు భక్తిలో కనుక నువ్వు సాతానుగాడి ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ వెనక్కి లాగుతాడు. నువ్వు వెనక్కి రాకుండా ముందుకు వెళ్ళిపోతాను ఇలా 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 అని టప్పని ముందుకు దూసేస్తాడు, కింద పడిపోతాడు. చాలా మంది ఆధ్యాత్మికమైన గర్వం చేత చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. నేను ప్రార్థన పరుణ్ణి, నేను చాలా బాగా పాడగలుగుతాను, నేనేదో చేయగలుగుతాను, నాకున్న ప్రత్యక్షత నాకు యేసయ్య ఇచ్చాడు అన్నయ్య. ఎంత తగ్గించి పడతావో అంత నీ బర్త్ కన్ఫర్మ్ అవుతుంది పరలోకంలో. నువ్వు అతిశయపడుతున్నావా, వెళ్ళిపోతావు, జాగ్రత్త. దేవుడు బిడ్డ, కృప ఈజ్ ఏ అన్ఎర్న్డ్, అన్డిజర్వ్డ్, అన్మెరిటెడ్ ఫేవర్. దేవుడు బిడ్డ, ఆ కృపలోకి మనం రావడానికి మనం ఇష్టపడాలి. ఆ యెరూషలేములో దేవుడు బిడ్డ, మీరు చూడండి, గడిచిన వారం మనం మాట్లాడిన మన అంశంలో ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? వీడు దేన్నైతే ముడతాడో అది అపరిశుద్ధం అయిపోతుంది. కానీ కృప ఏం చెప్పింది తెలుసా? అపరిశుద్ధమైనది కృపను తాకితే పరిశుద్ధమైపోద్ది. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకము మనిషి పెట్టిన వ్యవస్థ ఏం చెప్తుందంటే మనల్ని పాపించేస్తుంది. నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలాగుండు, నువ్వు అలాగుండు, నేను అలాగుండు. కృప ఏమంటుంది తెలుసా? ఆల్రెడీ నీ కోసం అన్ని చేశాను, నువ్వు నమ్ము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నా తట్టు తిరుగు, నువ్వు బ్లెస్ అవుతావు. అంతే దేవుడు బిడ్డ. దేర్ ఈజ్ నో లా. ఆమేన్. దేర్ ఈజ్ నో లా, దేర్ ఈజ్ ఫుల్ఫిల్డ్ లా. దేవుడు బిడ్డ, బిలీవింగ్ ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లార్డ్, బిలీవింగ్ ఆర్ లివింగ్ ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లా బై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గ్రేస్.
నెరవేర్చబడిన ధర్మశాస్త్రము క్రీస్తులో, దాన్ని నువ్వు నమ్ముటయే కృప. దేవుడు వీడని చెప్తున్నాడు. నెరవేర్చబడిన ధర్మశాస్త్రమును నువ్వు నమ్మడమే క్రీస్తులో కృప. ఆ కృపలోకి నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఆ కృపలోకి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు బిడ్డ ఇక్కడ ఎందుకు ఆ పాయింట్ చెప్పాను తెలుసా? వాళ్ళు అంటున్నారు, ఈరోజు సబాత్ కదా, నువ్వు నడవకూడదు. దేవుడు బిడ్డ, నువ్వు నడవకూడదు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. అందుకే దేవుడు ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు అది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని తగదని స్వస్థత నొందిన వాడితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమన్నాడు అని నాతో చెప్పాను. చూడండి, ఆయన ఎవరని అడిగితే నాకు తెలియదు అంటాడు. చూడండి, ఆ తర్వాత యేసు 14 వచ్చాం. యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకున్నట్లు ఇక పాపము చేయకుమని చెప్పాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్, వాట్ ఎ వండర్ఫుల్ ఫ్రేజ్. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, సిన్ నో మోర్. కృప పొందావా? కృపాస్థలమైన క్రీస్తు దగ్గరకు వచ్చావా? 5 ఆశీర్వాదాలు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు బిడ్డ. 5 ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత, మానసిక, ఆత్మీయ జీవితాలు 5 ఆశీర్వాదాలు వస్తాయి. ఒకటే ఒక కండిషన్, ఇక పాపం చేయకు. ఇక పాపము చేయకు. నీ నీతిని నమ్ముకుంటే నువ్వు ఓడిపోతావు. నేనేదో చేశాను అని నువ్వు అనుకుంటున్నావా? ఓడిపోతావు. యేసు దగ్గరికి రా, యేసయ్య నీతిలోకి రా, యేసయ్య నీ ఆనుకో, యేసయ్యకు లోబడు, యేసయ్యని హత్తుకో, యేసయ్యతో సహవాసం చేయి. యేసయ్య నీలో నివాసం చేయడానికి తగిన పరిశుద్ధతను, ప్రేమను కలిగి ఉండు. మాటలతో కాదు దేవుడు బిడ్డ. ప్రతి ఆదివారం ఎక్కడికో వెళ్ళిపోయి గంటలు కూర్చోవడం కాదు. యేసులో పరిశుద్ధతలో కూర్చో, యేసులో ప్రేమలో కూర్చో, యేసుతో తగ్గింపులో రా. అదే ప్రేమని నీ ఇంటి వారికి పంచు. మొదట నీ అత్తమామలకు పంచు, నీ తోబుట్టువులకు పంచు, నీ తల్లిదండ్రులకు పంచు, నీ అన్నదమ్ములకు పంచు, నీ అక్క చెల్లెళ్ళకు పంచు. దేవుడు బిడ్డ, నువ్వు కృపను ఇస్తే నీకు కృప వస్తుంది. ఆమేన్. నువ్వు దయను పంచితే నువ్వు దయను పొందుకుంటావు. నువ్వు దయపడితే, దయను ఇతరులకు చూపిస్తే నువ్వు దయను గెలుచుకుంటావు. దేవుడు బిడ్డ, మేము చేయగలము అన్నారు. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. బెతస్దా కోనేటి దగ్గర అన్నాడు, నేను చేయలేకపోతున్నాను, నన్ను ఎవరు తీసుకెళ్ళలేకపోతున్నాను అని బాసైపోయాడు. ఈరోజు నేను తాపత్రయపడుతున్నావు, ఏమీ చేయలేకపోతున్నామేమో. యేసు అను, నువ్వు సక్సెస్లోకి వెళ్తావు. సక్సెస్కి ఒకే ఒక రహస్యం ఉంది, యేసయ్య. సక్సెస్కి ఒకటే ఒక రహస్యం, యేసయ్య. ఆ యేసయ్య నెరవేర్చిన దాన్ని కృప మీద నువ్వు నిలబడు. ఇక మరెన్నడూ నువ్వు పాపం చేయకు. దేవుడిని ఆశీర్వదించిపోతున్నాడు. దేవుడు ఒక బ్రేక్ త్రూని నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఆ కృపాస్థలమైన క్రీస్తు దగ్గరకు వద్దాం. దేవుడు బిడ్డ, ఆ కృపామయుడు అన్న యేసు దగ్గరకు వద్దాం. ఆ అద్భుతకరుడైన యేసు దగ్గరకు వద్దాం. మనం ఏదో చేసేసామని, మన భక్తే ఏదో పెద్ద ఎవరెస్ట్ శిఖరానికి మించిపోయిన భక్తి అని, ఏదో మనకున్న విశ్వాసమే ఆ నగేరియా వాటర్ ఫాల్స్, అమెరికాలో ఉన్న ఆ వాటర్ ఫాల్స్ కంటే ఒక గొప్ప విశ్వాసం నాది అని మనల్ని మనం డప్పులు కొట్టుకొని తిరగడం కాదు. బిడ్డ, సత్యం గ్రహిద్దాం. నేను అన్నప్పుడే పడిపోతాం. అద్భుతమైన సత్యం చెప్తాను చూడండి. పాత నిబంధనలో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప అందరు ఫెయిల్ అయిపోయారు. బైబిల్ చదవండి మీరు. ఇండెక్స్ పెట్టుకొని చదవండి మీరు. నేను ఎప్పుడు ఆలోచించాను చూడండి, నా జీవితంలో తడబాటు ఉంది, నా జీవితంలో జారిపోవడం ఉంది, నా జీవితంలో పడిపోవడం ఉంది. దేవుడు బిడ్డ, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఐ వాజ్ మేడ్ పర్ఫెక్ట్ బై మై లవింగ్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఆయన అభిషేకం తర్వాత నా జీవితంలో నాకు కావాల్సి వచ్చింది కృప. ఎందుకంటే ఆ అభిషేకం వచ్చిన తర్వాత తడబడిన నా జీవితాన్ని నిలబెట్టగలిగింది ఆయన కృప. దేవుడు బిడ్డ, నిజం చెప్తున్నాను నేను మీకు, నా అనుభవ సాక్ష్యం గురించి. ఆ కృప నన్ను బ్రతికించిందండి. ఆ కృప నాకు గ్యారెంటీ ఇచ్చింది, నేను పరలోకానికి తీసుకెళ్తానని. నా నీతి కాదు, నా భక్తి కాదు, ఆయన కృప నన్ను బతికించింది. దేవుడు, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్.
నేను అన్న వెంట పడిపోతాం. మీరు గమనించండి, అలా పడిపోయిన వాళ్ళ లిస్టు ఆది కాండంలో ఆదాము దగ్గర మొదలు పెడితే చివరి వరకు అదే లిస్ట్ అండి. డేవిడ్ నా హృదయానుసారుడు, ప్రభా చెప్పు నేను నీకోసం ఏమన్నా చేస్తానన్నాడు. ఫీల్ అయిపోయాడు దేవుడు. సొలొమోన్ ఫీల్ అయిపోయాడు. నేమ్ సమ్ మెన్ ఆఫ్ గాడ్. ఎవరో 2-3 తప్ప మిగతా వాళ్ళు అందరూ ఫెయిల్ అయిపోయారు. ఆ 2-3 ఎందుకు తప్పిపోలేదు అయ్యగారు? ఎందుకు తప్పిపోలేదు తెలుసా? వారు దేవుడిలో కృపలో ఉన్నారు. వారు దేవుడితో ఉన్నారు ఇక నిత్యం. ఇంక అంతే. వాళ్ళ కాన్సెప్ట్ దేవుడు కాకుండా మరి వేరేది లేదు కాబట్టి వాళ్ళు పడిపోలేదు. మిగతా వాళ్ళందరూ పడిపోయిన వారే. అందరూ తడబడిన వారే. యవనస్తులు తప్పక తొట్టిల్లుతాం. కృపను ఆధారం చేసుకో. కృపామయుడైన క్రీస్తును పట్టుకో. ఎప్పటికప్పుడు నీ కాన్ఫిడెన్స్ కాదు ఇక్కడ నీకు కావాల్సింది క్రైస్ట్, ద లివింగ్ సేవియర్. ప్రభా నువ్వు నాకు కావాలి అయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభా. యేసయ్యా నీ కృప నాకు కావాలి ప్రభా. అయ్యా నీ కృపను నేను ఆధారం చేసుకొని బ్రతుకుతాను ప్రభా. అయ్యా నీ కృప తప్ప నాకు వేరొకటి లేదు నా జీవితంలో అన్ను దేవుడు బిడ్డ. అప్పుడు నీకు ఒక బ్రేక్ త్రూ స్టార్ట్ అవుతుంది నీ లైఫ్లో. ఆ గ్రేస్ ఆఫ్ గాడ్ని నువ్వు యాక్టివేట్ చేసుకో నీ జీవితంలో. ఆ గ్రేస్ ఆఫ్ గాడ్లో నువ్వు వెళ్ళిపోతా ఉండాలి. ఇంకా బ్లెస్ అవుతున్న కొలది ఇంకా పరిశుద్ధమైన జీవితం, బ్లెస్ అవుతున్న కొలది ఇంకా ప్రేమ కలిగిన జీవితం, బ్లెస్ అవుతున్న కొలది దేవుడు బిడ్డ. ఇదిగో యేసయ్యని నేను ఆయన దగ్గర దయ పొందాను కాబట్టి దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. యు బీ ఎ బ్లెస్సింగ్ టు ద అదర్ పీపుల్. పేదవారికి బ్లెస్సింగ్గా ఉండు, విధవరాలకు బ్లెస్సింగ్గా ఉండు. హాస్పిటల్లో ఈరోజు కోవిడ్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. నువ్వు వెళ్ళలేకపోవచ్చు. You can order in Zomato. You can order in Flipkart. వాళ్ళకి కావాల్సిన ఏంటో ఫోన్ ద్వారా కనుక్కొని పంపించండి. వాళ్ళకి ఆహార పదార్థాలను ఇవ్వండి. ఏదో స్టార్టింగ్లో కొన్ని రోజులు మాత్రమే అక్కడెక్కడ తిరిగేసి గిలిహార్లు పంచేశారు. ఎక్కువ మోతాదులో నువ్వు చేయలేకపోవచ్చు. మదర్ తెరిసా కొటేషన్. నువ్వు కొన్ని వేల మంది వరకు వాళ్ళకి రీచ్ అయ్యి నీ దయ్యను చూపించలేకపోవచ్చు. ఒకరికి చూపించు చాలు. స్టార్ట్ విత్ 1 people. Start with your neighbor. Start with a person who is receiving in your area, in your colony. నీ పంచాయతీలో, నీ గ్రామంలో ఒక్క వ్యక్తికి నువ్వు పొందుకున్న కృపను షేర్ చేయి. నువ్వు పొందుకున్న నీ కృపా రక్షణను షేర్ చేయి. షేర్ ద గాస్పల్. దేవుడు బిడ్డ, షేర్ ద గాస్పల్ ఆఫ్ గాడ్. 38 సంవత్సరాలు తన సొంత శక్తితో చేయలేకపోయాడు. యేసయ్య కృపామయుడు వచ్చాడు. ఏదో చెప్తున్నాడు ఆయన రీజన్స్, కానీ సింపుల్గా ఒక మాట అన్నాడు, నీ పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. అంతే, ఫినిష్. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ఆయన కృపనిచ్చాడు. ఈరోజు నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో యేసయ్య ఆల్రెడీ అది సిలువ మీద చేశాడు. దేవుడు బిడ్డ, నేను మరొకసారి చెప్తున్నాను, నువ్వు ఏదైతే చేయలేకపోయావో యేసయ్య అది సిలువ మీద చేసేసాడు. సిలువ మీద యేసయ్య చేసేసాడు. హీ పేడ్ ద ఆల్. మూల్యాన్ని చెల్లించాడు యేసయ్య. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, దాన్ని నమ్ము. స్వస్థత కావచ్చు, విడుదల కావచ్చు. దేవుడు బిడ్డ, ఫర్గెట్ అబౌట్ దిస్ కోవిడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బై హీ స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్. టేక్ ద బ్రేవ్ హార్ట్. మంచి పోరాటం పోరాడు. కృపా సహితమైన పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడు. వెనకెళ్ళిపోకు. నిలబడు ప్రభువులో. ప్రభుతో అంటుకట్టుబడు. ఇంకా నీలో దేవుడికి ఇష్టం లేని ఏమన్నా ఉంటే తీసేసుకో. ఆయనతో సహవాసం చేయడానికి నిన్ను ఆపుతున్నవి ఏమన్నా ఉంటే దేవుడి బిడ్డ అవి తీసేయి. ఒక రాంగ్ రిలేషన్షిప్స్, రాంగ్ ఫ్రెండ్షిప్, రాంగ్ వర్డ్స్, రాంగ్ ఐడియాలజీ, రాంగ్ థింకింగ్, రాంగ్ డాక్ట్రిన్, బయటికి రా. సంథింగ్ అకల్ట్ ఈజ్ స్టాపింగ్ యూ. కమ్ బ్యాక్ టు గాడ్. ప్రభు వైపు చూడు. ప్రభువులో వేర్పారు. ఒక కొత్త శకాన్ని దేవుడిని జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఎస్, ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త అధ్యాయాన్ని ప్రభు నీలో స్టార్ట్ చేయబోతున్నాడు. నేను అన్నది తీసి పక్కన పెట్టు. మా నాన్నగారు ఒకసారి నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఐ వాజ్ జస్ట్ ఇన్ 2nd class. మీరు ఆశ్చర్యపోతారు. నన్ను చాలామంది అడిగారు, పాస్టర్ గారు అదేంటండి మీరు 1వ క్లాస్లో, LKGలో, UKGలో అని భలే చెప్తూ ఉంటారు, నిజమేనా
మాకేం గుర్తుండవు, మీరు బలి చెప్తారు ఏంటండి? ఒకటొక నేను చెప్తాను, దాని రహస్యం ఏంటంటే, నేను అంత తెలివిగలవాడిని కాదు. నేను రక్షించబడిన తర్వాత నాకేం తెలియదు. ఓకే, దట్ మే టేక్ లాంగ్, బట్ యునో నేను వెళ్ళాను. ఒక మా ఆత్మీయ తల్లి గారిని మొదట కలిసినప్పుడు ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఇలా చూస్తుండగా ఒక పక్కన ఒక స్క్రీన్ ఓపెన్ అయ్యింది నాకు. ఆ స్క్రీన్లో డేటు, టైం, ప్లేస్, అంటే ఆ స్థలంలో నేను చేసిన పాపం, ఆ తారీఖు, ఆ గంట, ఆ నిమిషం. నేను అది చూసి ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రభా, అవును ప్రభా, ఆ రోజు ఇలా చేశాను ప్రభా, తర్వాత అక్కడికి వెళ్ళాను ప్రభా, అలా మందు తాగాం ప్రభా, తలలు బగలు కొట్టాం, అలా చేసాం, ఇలా చేసాం. సో లాట్ ఆఫ్ వైలెన్స్, లాట్ ఆఫ్ లోక సంబంధమైన పాపాలు ఒప్పుకోవడం స్టార్ట్ చేశాను. అయిపోయింది. దాదాపు 3.5 రోజులు ఎడతెగక, పొద్దున పనుకున్నా, లెగిసినా, మళ్ళీ నిద్రపోయినా 3.5 రోజులు కంటిన్యూగా నా పాపాలు ఒప్పుకున్నాను. నేను అనుకుంటాను, ఒకవేళ ఇప్పుడు టైంలో కనుక పౌలు భక్తుడు ఉంటే, పౌలు గారు నన్ను చూసి, అయ్యా నేను కాదు ప్రధాన పాపి పాస్టర్ ప్రశాంతి అనేవాడు అనుకుంటా. అన్ని పాపాలు. సరే, అభిషేకం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నా పక్కన ఉన్న వారు అభిషేకంతో నింపబడ్డారు, నేను అభిషేకంతో నింపబడలేకపోతున్నాను. అప్పుడు ప్రవచనం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. ఏమన్నారంటే, ఇంకనూ నీ బాల్య పాపములు నీలో ఉన్నవి. ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయారు మధ్యాహ్నం ఆ ఎండలో, ఆ 3rd ఫ్లోర్ పైన స్ప్రేయింగ్ ఏడ్చాను. ఒక్క తిప్పకుండా ఏడుస్తాను. ప్రభా, నాకు చూపించినవన్నీ ఒప్పుకున్నానయ్యా, నాకు తెలియని ఒప్పుకోమంటే నేను ఎలా ఒప్పుకుంటాను ప్రభా, నాకు కనపరచు ప్రభా. చూడండి, బా, ఆ రోజు దేవుడు నా చిన్నప్పుడు, అంటే నా ఎల్కేజీ నుంచి అండి, ఐ రిమెంబర్, నేను చేసిన ప్రతి పాపాన్ని దేవుడు నాకు చూపించడం స్టార్ట్ చేశాడు. నేను ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. ఆ రోజు 3 గంటలకి ఐ వాజ్ రీడింగ్ ద బుక్, పాల్ యాంగ్జియో గారి పుస్తకం. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామని నమ్మినట్ల ఈ పుస్తకం పక్కన పెట్టి మీరు 2 చేతుల పైకెత్తి ప్రభువును స్తుతించండి. ప్రభువును స్తుతించాను. అద్భుతంగా ఆకాశం నుండి నా వెన్నులోకి నిలబడేలా ప్రార్థన చేస్తున్నాను. వెన్నులోకి ఒక అగ్ని జ్వాలలాగా నా వెన్ను తాకబడి, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభువును స్తుతించడం స్టార్ట్ చేశాను. అండ్ ఐ గివ్ గ్లోరీ టు గాడ్. అండ్ దట్ వాస్ ద మెయిన్ రీజన్ కమింగ్ బ్యాక్. ఎస్, దట్ వాస్ హౌ ఐ హావ్ బీన్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఆ తర్వాత గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు నాకు అందుకే చాలా చిన్నప్పటి విషయాలు కూడా చాలా క్లియర్గా దేవుడు నాకు మళ్ళీ చూపించారు కాబట్టి నాకు గుర్తున్నాయి. నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు మాట చెప్పారు, బేటా నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి 2 వీలర్ మీద ఉన్నావు. అప్పుడు మాకు బజాజ్ ప్రియా బండి ఉండేది. ఇట్ మే ఆఫ్ 80s ఐఎమ్ స్పీకింగ్. ATV 6851 ఆ బండి నెంబర్ అండి. ATV 6851. ఆ బండి మీద నేను ఉన్నప్పుడు నా డాడీ చెప్పాడు, నీ జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకున్నానా, నువ్వు 2 వీలర్ మీద ఉన్నావు, 4 వీలర్లోకి వెళ్ళాలి అనే ఆశ నీకు వస్తుంది, కానీ సైకిల్ మీద వచ్చేవాడిని మాత్రం చిన్న చూపు చూడకు, అవమానించకు, వాడిని తక్కువ చేయకు. దేవా, నాకు ఈ స్థితి ఇచ్చావు, దాన్ని బట్టి నీకు వందనాలు అని దేవుడికి కృతజ్ఞత చెప్పు అని మా నాన్నగారు ఒకరోజు మేమిద్దరం ఆ బండి మీద వెళ్తున్నప్పుడు నాకు ఆ మాట చెప్పాడు. ఐ రిమెంబర్ దాట్. మన జీవితంలో మనం ఏదో చూసి ఏదో చేయలేక పడిపోయే కంటే, మనకున్న ఆత్మీయ స్థితిలో మనం ప్రభువుని స్తుతించడం గొప్ప విషయం. మన పరిస్థితిని మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నీలో కుదరని రోగం స్వస్థపరచబడేది కృపే. నువ్వు వదలలేని పాపం నీలో వదిలించగలిగిన శక్తి కృపయే. నీలో సంపాదించలేని ఆశీర్వాదం సంపాదించపెట్టగలిగింది కృపయే. దేవుడు బిడ్డ, స్థలానికి కాదు, వ్యక్తి దగ్గరికి రా.
వ్యవస్థలు కాదు, యేసు దగ్గరికి రా. యేసు ఒక్కడే నీకు కేంద్ర బిందువు అయి ఉండాలి నీ జీవితంలో. అయ్యా, నేను నీ దగ్గరికి వస్తున్నాను, నా స్థితిని మార్చగలిగిన వాడు నువ్వే. జనాల్ని అనొచ్చు, ఏవేవో అంటారు వారు నోరుకొచ్చినవన్నీ, కానీ యేసయ్య ఏమంటున్నాడు ఈ మధ్యాహ్నం వినడానికి ఇష్టపడు. నీ కృప దగ్గరికి నేను రావడానికి ఇష్టపడుతున్నాను, నీ సిలువ దగ్గరికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను. అయ్యా, నా నీతిని నమ్ముకున్నాను, నేను పడిపోయాను, నీ నీతిలోకి వస్తున్నాను, నన్ను నిలబెట్టు. ప్రభువు చూద్దామా, ప్రార్థన చేద్దాం. ఎస్ లార్డ్. యేసయ్యా, ఎస్ లార్డ్, నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము నా యేసయ్యా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను ప్రభా. నాయనా, జీవము కంటే ఉత్తమమైన నీ కృప, మరణము కంటే ఉత్తమమైన నీ కృప, పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తలను విడిచిపోని నీ కృప నాకు కావాలి. ఆదివారపు ఆరాధన తండ్రి, ఆ బెతస్తా అనే ఆ కోనేరు, అది ఒక స్థలం. మా జీవితంలో ఏకైక బెతస్తా నువ్వే తండ్రి. నీవే ఆ కరుణా స్థలము, నీవే ఆ కరుణా పీఠము, నీవే కృప కలిగిన రాజువు. రాజా, నాదా ఆత్మస్వరూపినను జ్ఞాపం చేసుకో. కృపామయుడా, నీ ఎదుకు వస్తున్నాం ప్రభా. 38 సంవత్సరాల నుంచి తాను ఏదైతే చేయలేకపోయాడు, తనకు సహాయము చేయడానికి కూడా ఒక వ్యక్తి లేడు ప్రభా. నైనా నువ్వే దిగి వచ్చావు, నీవే వాడి పరుపెత్తుకొని పరిగెత్తించావు. పరుపు మా స్థితిగతి తండ్రి. నైనా, ఈ వాక్యం వింటున్న ఏ బిడ్డైనా వారి స్థితిలో ఉన్నారు, వారు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభా తండ్రి దేవా, వాళ్ళ స్థితిని మార్చండి, వారి పరిస్థితిని మార్చండి ప్రభా. వారు పరుపెత్తుకొని నడిచెదరు గాక అని ప్రార్థన చేస్తున్నాను యేసునామములో. నీ కృపను బట్టి ప్రభా వారిని బలపరచండి, మనోధైర్యము దయచే, విశ్వాసము దయచే, కృపను దయచే దేవానికి వందనాలు. అది వ్యాధైన, అది వ్యసనమైన, అది నిందైన, అది అవమానమైన, అది నైనా భయంకరమైన వ్యభిచారపు రిలేషన్షిప్స్ అయినా ప్రభా, అది అప్పుల బాధ అయినా ప్రభా, అది మానసికమైన, అది ఆత్మ సంబంధమైన భయంకరమైన సాతాను యొక్క నైనా డిస్టర్బెన్స్ అయినా సరే ప్రభా, యేసునామములో వారికి విడుదల కలుగును గాక. అది సాంఘిక పరమైన డిస్టర్బెన్స్ అయినప్పటికీ ప్రభు యేసు నామములో వారు విడుదల పొందేదరు కాక. బికాస్ యు పేడ్ ద ప్రైస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ మాస్టర్. ఆ కల్వరి శిలువలో నువ్వు కార్చిన అమూల్యమైన నీ రక్తము మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలు. నీ కృప చేత మీరు నింపండి, నీ దయ చేత మీరు నింపండి ప్రభు. అయా, నీ ఆశతో మేలు చేత, నీ దీవెనల చేత వారిని తృప్తిపరిచి నువ్వు దేవుడిగా, నీ ప్రజగా, నీ సాక్షిగా నిలబెట్టుకుని వాడుకొని ప్రభు, ఇక మరెన్నడూ నువ్వు పాపము చేయని పరిశుద్ధమైన జీవితంలోకి మేము వచ్చి నీ నిత్య రాజ్య వారసత్వాన్ని ఈ లోకములో నీతో సహవాసం కలిగి హానోకు వలె ప్రభావంగా నీకు ఇష్టలుగా బ్రతికి నిత్య రాజ్యంలో ఎత్తబడే కృపకు పాత్రులుగా నన్ను మమ్మల్ని అందరినీ చేసి నడిపించి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుని నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపా వరము, కృపా సన్నిధి ప్రభు మనందరికీ అనుగ్రహించి తన రాజ్యములో ప్రవేశింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడి కృప మీ అందరికీ తోడుగా ఉండి తన సిలువలో చేసిన మూల్యానికి, కార్చిన రక్తానికి ప్రతిఫలం అనుగ్రహించి ఈ లోకములో ఆశీర్వాదపు వారసులుగా మిమ్మల్ని చేయును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.